కేశవురా, ఏంటి హోటల్ అంతా కళకళలాడుతుంది? ఈ కళ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావు అనమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడే? అదేంటి 41 టీలు చేశారన్నావు కదా? చేస్తే సరిపోద్దా? తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలు ఏమి లేక తలపోటు వచ్చి నేనే తాగించాను. ఇది 42 టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలకు నీకే తెలుస్తుంది. ఓ టీ కొడతావండి. వద్దులేరా, నేను పేపర్ చదువుదాని వచ్చాను. ఏలా అందుకే వచ్చారు. అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్నే సగం మంది ఇక్కడికే తగిలేస్తారు. ఇలా అమ్మ కడుపు ముందు 3 నెలలు బిల్లు ఇవ్వు. పేపర్ ఎండిపల్లెలో పెట్టి చేతికిస్తా. బాబాయ్ బిల్లు ఇవ్వకపోతే మొహం మీద పేపరా? మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసురుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత పొగర్రా నీకు. ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తరైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత పేపర్ అంత సీరియస్ గా చదివేస్తున్నా? ఇదేంటి ఐశ్వర్యరాయ్ ఫోటో చూస్తున్నా? ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా. సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావు ఏంటారు నువ్వు? కేశవులు, అది వచ్చిందా? అదంటే ఏంటయ్యా? పేపర్ వచ్చిందా? అదే పేపర్కి వచ్చింది ఎప్పలా. ఒరే అయినా పేపర్ నీకెందుకు రా, నీకు చదువు రాదు కదా. గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని. పూసుకుంటావా? అయితే ఇదిగో. అది కాదు. ఏంటి? ఇలా మన పిల్లలు పరీక్షా ఫలితాలు వచ్చినాయంట. అలాగా? ఇంకెక్కడ పేపర్ రా బాబు. అయితే మన బేవర్సన కొడుకులు గట్టెక్కుతారో లేదా? లంకలో రాక్షసులు ఎలా నిద్రపోతున్నారో చూడరా. వీళ్ళ మధ్య నుంచి రావులమ్మని తీసుకెళ్ళడం కష్టమేమోరా. నాకు ఐడియా వచ్చిందిరా, తిరిగి వెళ్ళిపోదామనే. నా మిమిక్రీతో దున్నపోతే అలా మాయ చేసి బయట పంపిస్తాను చూడరా. నీ బొందా నీకే వచ్చరా? కూడా ఉన్నట్టుందిరా, పారిపోదాం పదండ్రా. నేనేరా. నువ్వా గుండుగా? ఇందాక కుక్కల, ఇప్పుడు చూడరా నా ప్రతాపం. హలో రేయ్, చెంచునాడు బ్రిడ్జి దగ్గర నాకు క్వాలిటీ దిగడింది. మీరు అందరు సుమోలు అర్జెంట్ రండి రా. అలాగే అయ్యగారు. రేయ్, అయ్యగారు క్వాలిస్ బురదలో దిగబడిందంట. వెళ్దాం పదండి. ఎవడ్రాయుడు? అందరూ వెళ్ళిపోయిన వీడు మాత్రం దున్నపోతలు ఎలా నిద్రపోతున్నాడు? వీడి సంగతి కూడా చూస్తాను రా. హలో, ఏరా, అందరూ లేచి బయలుదేరుతుంటే నువ్వు మాత్రం దొల్లపోతున్నా నిద్ర అవుతావేంటి? బయలుదేరు. అయ్యగారు మీకెలా తెలిసింది అయ్యగారు? నోరు మూసుకుని రా. అలాగేనయ్యా. రేయ్ ఆపండ్రా, ఆపండ్రా, నేను వస్తున్నానురా. ఇద్దరులో ఎవర్రా? ఒకళ్ళు సీతమహాలక్ష్మి, ఇంకొకళ్ళు రావులమ్మ. చీకట్లో కనపడరు కానీ లైట్ వచ్చేద్దాం. ఐడియా, మంచం మీద పడుకుందంటే సీతమహాలక్ష్మి అంటే ఇదే రావులమ్మా. కరెక్ట్. తాడితేకి పడ వెళ్ళిపోతుంది రే. పానీరా, పొద్దున్నే చూసుకుందాం. రావులమ్మ తీసుకొస్తానని చెప్పి ఉప్పు మూట తీసుకొచ్చారు. ఎక్కడ రావులమ్మ? ఏది నీ మొహం? ఈ మోటే రావులమ్మా. నీ రావులమ్మ ఈ మూటలో ఉందిరా. నా రావులమ్మని ఈ మూటలో బంధిస్తారా? రాయ్ చిత్రుల ఎదవల్లారా. పాప నా రావులమ్మ ఊపిరాడక ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతుందో. రావులమ్మ, నేనున్నాను కదమ్మా, నువ్వేం బాధపడకు. తప్పండి రా. రావులమ్మ అనుకుని సీతం తెచ్చాం. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే ఈ స్వర్గమే మనకి సమాధి అవుతుందిరా. అయ్య బాబోయ్, బతుకుంటున్నా రావులమ్మ చేతిలోనే చెప్తాను. ఆ రెడ్డప్ప చేతిలో మాత్రం చాలు బాబోయ్. వాడు చెప్పింది కరెక్ట్ రా. పొడలో దుక్కేద్దాం పదండ్రా. చచ్చి రాలా దూకొచ్చు. రావులమ్మ నీ మమ్మీ కొడుకు మారా. ఇంటికి వెళ్తే మళ్ళీ ఇదంతా ఎక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు. అమ్మా నానా
కన్నవాళ్ళతో పాటు కోలబాద కూడా ఎక్కువైపోయింది. టైం ప్రకారం కూసి మన నిద్ర పాడు చేస్తావా? ఉండవో. ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళన్నిటికీ బుద్ధి రావాలరా రేయ్. ఇవాళ దీని అంతు చూద్దాం లేకండ్రా. ఓ నాకు వద్దేంటి? కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? వినలేదు. కూసావు, కూర అయిపోయావు. ఎలా ఉంది? ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి. యా, చికెన్ cheers. మన దెబ్బకి ఈ ఊరు కూడా రా, మొత్తం కోడి జాతికి బుద్ధి రావడం. అవునరా. ఏంటి బాబా ఎతుకుతున్నావు? పిన్ని కోసమా? మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకుంటది? నా కోడి కనిపించట్లేదురా. ఎక్కడికి పోద్ది బాబాయ్, ఇంకా నిద్ర లేచి ఉండదు. ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా. అది కోయడం కూడా అయినా ఇందాక. అది ఏ పెట్టెలతోనో ఎక్కడో కబుర్లు ఆడుతూ ఉంటది బాబాయ్. మంచి రుచిగా ఉంది, తినో. పొద్దుటే కోడి కనపడక సత్తుంటే చికెన్ తినమంటావు. దిగులు పడక బాబాయ్. ఇంతకీ నీ కోడి ఎట్లా ఉంటుంది చెప్పు. ఎట్లా ఉంటదంటే నల్లడి తోక, నలుపు, ఎరుపు నలుపు ఏకలు. తెలుపు. నువ్వు కానీ చూసావా? చూడబెట్టి పట్టింది నేనేగా. ఏయ్, ఈ ఏకలు ఎక్కడిరా? ఎక్కడ పెట్టి నీ కోడివే? మరి కోడేది? ఏకలేట్ చేసి స్నానానికి వెళ్ళింది. వారిని బంగారం లాంటి పందెం పుంజుని కాల్చుందంటారా? అబ్బా అబ్బే 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 లాభం లేదురా అబ్బాయిలు. జైల్లో అయితే రోజు పోలీసులు లాఠీలతో కొడుతుంటే మసాజ్ చేయించుకుంటున్నట్టు ఉండేది. ఇప్పుడు మీరు మసాజ్ చేస్తుంటే అబ్బే ఏదో వెల్తీగా ఉందిరా. మీరేం ఫీల్ అవ్వకండి, మళ్ళీ మీ పాత రోజులు తిరిగి వస్తాయి. అయ్యగారి ఫోన్ అనుకుంటా. రేయ్ అయ్యగారు ఎవర్రా? ఈ ఇంట్లో మొదట అయ్యగారిని నేనే. రేయ్ ఫోన్ పట్టరారా. అట్టగనండి. ఓరి ఓరి ముదినిష్ట పొల్లారా, బాయ్యకి ఎక్కడ పట్టు పట్టాలి, ఏ పట్టు పట్టాలి నాకు తెలిసినంత మీకేం తెలుసురా? పోండి బాయ్యా, ఒక్కసారి నా హస్తవం చూస్తే. ఇదిగో నీ పట్లతో నేను పాటు పడలేను గాని నన్ను వదిలేయ్. రేయ్ నీళ్ళేటండ్రా. బాయ్యా ఒక్కసారి బాయ్యా. ఇదిగో నీకు దండం పెడతాను. నన్ను ఒక్కసారి వదిలేయ్. బాయ్యా. ఓ బాయ్యా 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 ఒక్కసారి బాయ్యా. ఆస్తిపాస్తులు ఎలాగూ పెరగట్లేదు కదా అని గడ్డం వేస్తున్నావా? ఎట్టుంటే లచ్చిందేవి దగ్గర రాదురా. ఉండు నొన్న గీకుతా. గీకుతారా? ఒరే నువ్వు అక్కడ 2 గంటలు కూర్చోరా. జేబులో డబ్బులు లేవురా. డబ్బులు లేకపోతే ఖాతాలో రాసుకుంటాలేరా. ముందొచ్చి కూర్చున్న మా అమ్మని వదిలేసి వాడికి పోస్తారో క్రీము, మాకు ఇక్కడ ఎండిపోతాం. ఎండుద్దని నాకు తెలుసా, అందుకే ఆ కొండ నిండా నీళ్లున్నాయి, తడుపుకుంటూ కూర్చోండ్రా. వీడితో గడ్డం గీయించుకునే కంటే తిరుపతి వెళ్ళి గుండు గీయించుకోవడం సులభరా. ఆ? అరే ఆడు నా మీద జోకులేస్తున్నాడు అనుకుంటున్నావా? ఆడి చేతి మీద పడ్డ కాకిరెట్ట నీ చొక్కా పోస్తున్నాడే. దారిని ఎవరన్నా పోతాను చెప్పండి రా, పూసి కూర్చోబెడతా. ఒరే ఈరిగే, నీ చేతులు పట్టుకోను, నీ కత్తి కాకులు ఎత్తుకెళ్ళా, నీ క్రీములు కుక్కల్లాగా నీకో మాట చెప్దామని వస్తే నా పూస్తావురా? అబ్బా అలవాట్లు పొరపాటును పూసాను లేవే, విషయం ఏమిటో చెప్పు. 10వ తరగతి పిల్లల ఈ పరీక్షా ఫలితాలు వచ్చాయంట. ఫలితాలు వచ్చినాయా? అరే మీరు తడుపుకుంటూ కూర్చోండి, నేను ఫాస్ట్కి వెళ్ళి ఫాస్ట్గా వచ్చేస్తాను. ఏంట్రా ఈ కంచం పెట్టావు? ఇది వెండి కంచం అయ్యా. అదే అడుగుతున్నాను. ఈ కంచంలో వడ్డిస్తావా? ఇంట్లో మరి బంగారు పళ్ళే లేవండి. బంగారు పళ్ళలో వడ్డిస్తే ఈ తలకాయ మాంసం కాదు, నీ తలకాయ మాంసం తింటాను. ఏంట్రా కంచానికి కూడా దిక్కులేని వాడు అనుకుంటున్నారా మీరు? ఓయబ్బో, ఇది నాలాగే దేనికి పనికి రాకుంటుంది. ప్లాట్ఫారం మేడ్ ఇన్ రాజమండ్రి సెంట్రల్ జైలా? ఇది కంచం అనుకున్నారా? కాదు, వచ్చా జైలు వచ్చా. ఇది జైలు గ్లాసు. ఇన్నేళ్ల నా జైలు జీవితంలో నా ఓన్ ప్రాపర్టీగా సంపాదించుకున్నాను. లైఫ్ లో ఒక్కసారి కమిట్ అయితే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను. అది పళ్ళమైనా సరే పెళ్ళమైనా సరే. అర్థమైందిగా? కొట్టించు కొట్టించు కొట్టించు. ఏంట్రా ఇది? వేడి వేడి బిర్యానీ. బిర్యానీ కాదు, పాచిపోయిన అన్నం, పులిసిపోయిన కూరలు లేవా? ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు? పాచిపోయిన అన్నం ఉంటే పట్టరా. ఇందాకనే గేదెలు తాగి కుడిసెలు వేసానయ్య గారు. అదే వెళ్ళి పట్రా. ఆనంద తినబట్టేరా పశువులు బలంగా ఉంటాయి, అది తినకనే మనుషులు శవాలా తయారవుతున్నారు. వెళ్ళు. అలాగే అయ్య గారు. పోయి అది జీవితంలో ఒక్కసారైనా తినాలరా. బాగుంది.